బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఇరాన్కి ఆయుధాలు ఇస్తే చైనా అంతు చూస్తానంటూ ఇటు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. వార్ టైంలో ఇరాన్కి చైనా ఆయుధాల సరఫరా చేస్తున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. అమెరికా విమానాలు అలాగే ఆ డ్రోన్స్ని కూల్చడానికి ఇటు ఇరాన్కి చైనా ఆయుధాలు పంపింది అంటూ రుజువులు ఉన్నాయంటున్నారు. వారం రోజుల్లో ఇవి తెహరాన్కి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చైనా పేరు బయటికి రాకుండా ఇతర దేశాల మార్గాల గుండా ఈ ఆయుధాలను తరలించినట్టు తెలుస్తుంది. తెహరాన్కు వెపన్స్ పంపితే బీజింగ్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అంటూ ఇటు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. చేయాల్సి ఉంటుందంటూ ఇటు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చైనా ఫేస్ చేస్తుంది అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్స్ ఇతర ఆయుధాలను ఇటు తెహరాన్కు పంపేందుకు బీజింగ్ ప్లాన్ చేస్తుందంటూ యుఎస్ ఎంబసీ తెలిపింది. దీనికి సంబంధించి ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత విశ్లేషిద్దాం. China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems. If China does that, China is going to have big problems. చైనా నిజంగానే ఆయుధాలు సప్లై చేస్తే చైనాకి చాలా ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి అంటూ ఇటు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ మరో పక్కన ఈ పీస్ టాక్స్ని ఉద్దేశించి కూడా ఏం మాట్లాడాడు. చాలా క్లియర్గా పీస్ టాక్స్ని ఉద్దేశించి ఇరాన్ పైన యుద్ధాన్ని ఆల్రెడీ గెలిచేశాం, ఇంకా గెలవాల్సింది ఏమీ లేదు ఇరాన్ పైన. ఇరాన్కి సంబంధించిన నావీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్ వీటన్నిటినీ కూడా మేము జయించేశాము అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. మరో పక్కన శనివారం రాత్రి నుంచే ఇటు అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు, నావీ వెసల్స్, నావీ షిప్స్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఏర్పరిచిన మైన్స్ అన్నిటినీ తొలగించే పనిలో ఇటు నావీ షిప్స్, అమెరికన్ నావీ షిప్స్ ఉన్నాయి. మరో పక్కన ఇరాన్ ఆ నావీ షిప్స్ని కూల్చేస్తానంటూ వార్నింగ్ వస్తుంది. తెహరాన్ అయితే ప్రస్తుతానికి ఈ గడిచిన కొన్ని రోజులుగా ఈ సీజ్ ఫైర్ అమలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకునే విధంగా ప్రస్తుతానికి తెహరాన్ పనిచేస్తుంది. ఇరాన్లో ఇప్పటిదాకా నష్టపోయిన ఆ బిల్డింగ్స్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ ఏర్పరచుకోవడం, ప్రస్తుతానికి ఇరాన్ ఈ పనిలో నిమగ్నమై ఉంది. దీనికి చైనా సపోర్ట్ చేస్తుంది. ఇటు అమెరికన్ ఫైటర్ జెట్స్ అలాగే అమెరికాకు సంబంధించిన ప్లేన్స్ కూల్చడానికి ఇటు ఇరాన్లో ఉన్న కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నిటికీ కూడా ప్రస్తుతానికి చైనానే సప్లై చేసింది అంటూ ఇటు రుజువులని ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికన్ ఎంబసీ. ఇటు రాకెట్ లాంచర్స్, ఒక పర్సన్ తన షోల్డర్ మీద పెట్టుకొని డైరెక్ట్గా రాకెట్ లాంచర్స్ని యూజ్ చేయొచ్చు. అలాంటి రాకెట్ లాంచర్స్ని అలాగే కొన్ని మిసైల్స్ని వీటిని ప్రస్తుతానికి చైనా ఇతర దేశాల గుండా డైరెక్ట్గా చైనా నుంచి ఇరాన్కి కాకుండా చైనా నుంచి చైనాకి మిత్ర దేశాలకి ఇటు పాకిస్తాన్ కావచ్చు, అలాగే సముద్ర మార్గం గుండా వీటి ద్వారా ఇటు చైనా ఆర్మ్స్ని సప్లై చేస్తుంది, వెపన్స్ని, లేటెస్ట్ టెక్నాలజీస్ని సప్లై చేస్తుంది. ట్రంప్ చైనాకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ ఆ సప్లై నిజంగానే ఇటు చైనా సప్లై చేస్తే చైనాకి రానున్న రోజుల్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చైనా నా నుంచి అంటూ. అంటే చైనా పైకి యుద్ధానికి వెళ్ళబోతున్నాడా ట్రంప్? ఒకవేళ నిజంగానే ఒక వారం రోజుల్లోనే ఒక భారీ వెపన్స్కి సంబంధించిన ఒక కార్గో ఇటు ఇరాన్కి చేరుకోబోతుందంట. అది నిజమైతే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. ఇటు ట్రంప్ చైనా పైన కూడా యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంది. మొదటగా శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది. దాని తర్వాత డైరెక్ట్గా అటాక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు ట్రంప్ విషయంలో. ఇటు మరో పక్కన చైనా మాత్రం మేము ఎలాంటి ఆయుధాలను సరఫరా చేయలేదంటూ చైనా స్టేట్మెంట్ ఇస్తుంది. ఇటు పొరపాటున ఆయుధాలు పంపిన బీజింగ్ పైన చావు దెబ్బ కొడతామంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ఇరాన్ అమెరికా పీస్ టాక్స్
ఇరాన్ అమెరికా పీస్ టాక్స్ ఒక్కసారిగా ఫెయిల్ అవ్వడంతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ప్రస్తుతానికి చైనాని టార్గెట్ చేస్తున్నాయి. చైనానే మేజర్ సప్లై, ఇటు ఇరాన్లో ఉన్న వెపన్స్కి చైనానే మేజర్ సప్లై అంటూ చెప్పుకొస్తున్నారు. బీజింగ్ ఇటు షోల్డర్ పైన షోల్డర్ ఫైర్డ్ షార్ట్ రేంజ్ మిసైల్స్, అంటే ఒక సోల్జర్ తన షోల్డర్ పైన రాకెట్ లాంచర్ లాంటి ఒక షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్ని డైరెక్ట్గా ఇటు ఫైటర్ జెట్స్ ప్లేన్ల పైన యూజ్ చేయొచ్చు. అలాగే మిసైల్ సిస్టమ్స్ని కూడా తెహరాన్కి పంపించినట్టు తెలుస్తుంది. ఇరాన్ ప్రస్తుతానికి అమెరికన్ ప్లేన్స్ని డ్రోన్స్ని స్ట్రైక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తుంది. మరొక వారంలో చైనా నుంచి వెపన్స్ రాబోతున్నాయి. ఇతర దేశాల గుండా ఆ వెపన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ లేటెస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఏర్పరిచాం, దాని ద్వారా అమెరికన్ ప్లేన్స్ని సక్సెస్ఫుల్గా కూల్చేస్తున్నాం అంటూ చెప్పారు. ఫిబ్రవరి 28న మొదటి దాడి, ఇటు అమెరికా ఇనిషియల్ స్ట్రైక్స్ తర్వాత అమెరికన్ ఫైటర్ జెట్స్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని మా కంట్రోల్లోకి తీసుకున్నామంటూ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. అమెరికన్ ఫైటర్ జెట్స్ యథేచ్ఛగా ఇరానియన్ ఎయిర్ స్పేస్లో యథేచ్ఛగా ఎప్పుడంటే అప్పుడు దాడులు నిర్వహిస్తున్నాయంటూ ట్రంప్ చెప్పాడు. దాని తర్వాత ఒక 2-3 వారాలు గడిచిన తర్వాత ఒక్కొక్క ప్లేన్ కుప్పకూలిపోతుంది. అయితే చైనా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్కి అందించిందా? అందుకే ఆ ప్లేన్స్, ఆ ఫైటర్ జెట్స్ కూలిపోయా? ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ అయితే అది నిజమే అని అంటుంది. మరి రానున్న రోజుల్లో చైనా పైన అమెరికా ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. చైనా పైన ఇటు ఫైనాన్షియల్ వార్కి వెళ్ళబోతుందా, ఒక సైబర్ వార్కి వెళ్ళబోతుందా, లేక నిజంగానే ఇటు వెపన్స్ని, ఇటు షిప్స్ని, ఎయిర్ప్లేన్స్ని, ఫైటర్ జెట్స్ని పంపించి చైనా పైన యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా? మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అంటూ ఇటు జియో పొలిటికల్ అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇటు ఇస్లామాబాద్, పాకిస్తాన్లో పీస్ టాక్స్ ఫెయిల్ అయిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడులని మరీ ఉధృతం చేస్తుంది. మరో పక్కన ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలకి ఎక్కుపెడుతున్న సమయం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న మైన్స్ని రిమూవ్ చేయడానికి అమెరికన్ నేవీకి సంబంధించిన షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి చేరుకున్నాయి. అక్కడ ఆ మైన్స్ని తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇరాన్ ఆ నేవీ షిప్స్ని కూల్చేస్తా అంటుంది. మరోపక్కన చైనా పైన దాడులు చేస్తాం, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి, వెపన్స్ సప్లై చేస్తున్నారు అంటూ. ఒకవేళ అది నిజమే అయితే చైనా పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయబోతుంది అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో ఒక్కసారి అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems.